ఇమాజిన్ చేసుకోండి, మీ పిల్లలు ఒక ఫిలిం ఆడిషన్ ఉందని చెప్పేసి ఒక ఫిలిం ఆడిషన్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆడిషన్ చేసే మనిషి మీ పిల్లల్ని కిడ్నాప్ చేసి లేదా ట్రాప్ చేసి ఒక రూమ్లో బంధించి పెట్టుకుంటే మీకు ఎలా ఫీల్ అవుతుంది? ఎగ్జాక్ట్గా ఇలాగే మన ముంబైలో జరిగింది. అసలు ఏంటి కథ అనేసి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. సో ఇదన్నీ స్టార్ట్ అయింది గురువారం మధ్యాహ్నం. పవాయ్ ఏరియా అనేసి ఒకటి ముంబైలో ఒక ఏరియా ఉందన్నమాట. అక్కడ యాక్చువల్లీ ఈ ఇష్యూ జరిగింది. అతని పేరు రోహిత్ ఆర్య. అతనికి ఇంచుమించు ఒక 50 ఏళ్ళు ఉంటుంది. అతను ఏమన్నారంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను కాబట్టి ఆడిషన్ పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రండి అని చెప్తే దాదాపు 15 మంది పిల్లలు ఆ ఆడిషన్కి అటెండ్ అయ్యారు. అండ్ అతను ఇన్విటేషన్ ఎక్కడిచ్చారంటే స్టూడియోకి రండి అన్నారు. ఆ స్టూడియో పేరు ఆర్య ప్రొడక్షన్. సో ఆ పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత పేరెంట్స్ అందరూ బయటే ఉండండి, సో పిల్లలు మాత్రం లోపల రండి అనేసి అతను చెప్పారు. చెప్పిన తర్వాత 15 పిల్లలు ఆ స్టూడియో లోపల ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత సడన్గా అతని బిహేవియర్ చేంజ్ అయింది. సడన్గా అతను డోర్స్ అన్ని లాక్ చేశారు. లాక్ చేసిన తర్వాత లోపలికి ఎవరు రావడానికి ట్రై చేయకండి అనేసి అందరినీ బెదిరించాడు. బయట ఉన్న పేరెంట్స్ వాళ్ళు భయపడి అరుస్తుంటే ఈ రోహిత్ ఆర్య అని అతను చాలా క్లియర్గా ఒక విషయం అయితే చెప్పారు, నేను టెర్రరిస్ట్ని కాదు, కాకపోతే నాది కొన్ని డిమాండ్స్ ఉంది, ఆ డిమాండ్స్ని మీరు వినండి అనేసి చెప్పారు. ज़्यादा डिमांड्स नहीं है, बहुत सिंपल डिमांड्स है, बहुत मॉरल डिमांड्स है, बहुत एथिकल डिमांड्स है. और मेरे कुछ सवाल है, मुझे कुछ लोगों से बात करनी है, उनको सवाल पूछने हैं, उनके जवाब पर अगर मुझे काउंटर क्वेश्चन है तो मुझे काउंटर क्वेश्चन पूछना है. ना मैं टेररिस्ट हूँ, ना मेरी बहुत बड़ी पैसों की डिमांड है, कुछ भी पैसों की डिमांड तो है ही नहीं, इमोरल तो बिल्कुल भी नहीं है. ఇది జరిగిన వెంటనే అక్కడున్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా భయపడి వాళ్ళు పోలీసులకు కూడా కాల్ చేశారు. మధ్యాహ్నం అరౌండ్ 1:45 PM పోలీసులకు కాల్ చేస్తే పోలీసు కూడా చాలా ఇమీడియట్గా అక్కడికి వచ్చేసారు. వచ్చిన వెంటనే ఆ బిల్డింగ్ మొత్తాన్ని చుట్టుముట్టేశారు. చుట్టుముట్టిన వెంటనే లోపల ఎవరైతే ఉన్నారో 17 మంది పిల్లలు వాళ్ళందరూ గట్టిగా అరిచి గట్టిగా ఏడుస్తున్నారన్నమాట. అండ్ దీని తర్వాత పోలీసులు ఆ రోహిత్ ఆర్య అనే అతనితో మాట్లాడడానికి ట్రై చేశారు. చెప్పాలంటే దాదాపు 2 గంటల వరకు అతన్ని కన్విన్స్ చేశారంట. నీ డిమాండ్స్ ఏముందో అది ముందు చెప్పు, అంతకన్నా ముందు ఫస్ట్ పిల్లల్ని వదిలేసాయి అని చెప్తే రోహిత్ ఉన్నట్టుండే చాలా కోపంగా బిహేవ్ చేసి ఎవరు లోపలికి రావడానికి ట్రై చేయకండి, ఎవరైనా లోపలికి రావడానికి ట్రై చేస్తే స్టూడియో మొత్తాన్ని నిప్పుతో తగలబెట్టేస్తాను అండ్ దాంతోపాటే పిల్లల్ని చంపేస్తాను లేదా నేను కూడా చచ్చిపోతాననేసి బెదిరించాడంట. అండ్ దీని తర్వాత పోలీసులు ఒక డిసిజన్కి వచ్చారు. ఇది మాటలతో తెగేలా లేదు, ఒక డిసిజన్కి రావాలి అనేసి వాళ్ళు ఒక స్పెషల్ టీమ్కి కాల్ చేశారు. ఆ స్పెషల్ టీం వచ్చిన తర్వాత ఆ స్టూడియో వెనుక ఒక బాత్రూమ్ ఉందన్నమాట. ఆ బాత్రూమ్ దగ్గర నుంచి ఎంటర్ అయ్యారు లోపలికి. ఎంటర్ అయిన వెంటనే రోహిత్ ఆర్య ఎవరైతే ఉన్నారో అతను సడన్గా వెనక్కి తిరిగి చూస్తే స్పెషల్ టీం అండ్ పోలీస్ ఎంటర్ అయ్యారు. దాంతో అతను భయపడి షాక్ అయ్యి అతని దగ్గర ఉన్న ఒక ఎయిర్ గన్ అంటే అది రియల్ గన్ కాదు, బట్ ఇంచుమించు రియల్ గన్ లాగే ఉంటుంది. అది చాలా వరకు స్పోర్ట్స్లో పోలీస్ ట్రైనింగ్లో వాడుతూ ఉంటారు. అందులో నుంచి నిప్పు రాదు, బట్ చూడ్డానికి ఇంచుమించు రియల్ గన్లా ఉంటుంది. దాంతో ఆ స్పెషల్ టీం పైన షూట్ చేశాడు. అండ్ వాళ్ళు తప్పించుకొని అప్పుడు స్పెషల్ టీం ఫైర్ బ్యాక్ చేసిందనమాట. చేసినప్పుడు అతను కూడా కొన్ని గాయాలైంది. పోలీసులు ఒక అంబులెన్స్ని పిలిచారు. ఈ రోహిత్ ఆర్యని అంబులెన్స్లో వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే అతను చనిపోయాడు. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఆ 17 మంది పిల్లలకి ఏమవలేదు. ఆ 17 మంది పిల్లలతో పాటే ఇంకో 2 అడల్ట్స్ ఉన్నారంట. అడల్ట్స్ అంటే 18+ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడల్ట్స్ అంటాం కదా. ఆల్మోస్ట్ 19 మందికి ఏం జరగలేదు. ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే రోహిత్ ఆర్య చనిపోయాడు. బ్యాడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే అతను ఇంతకుముందే చెప్తున్నాడు, నేను టెర్రరిస్ట్ని కాదు, నాకు కొన్ని డిమాండ్స్ ఉంది, నా మాట వినండి అనేసి అతను ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి అతను ఇంటెన్షనల్గా ఏదో చేయాలని రాలేదు, అతను ఏదో చెప్పడానికి వచ్చాడు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో అతను చనిపోయాడు అనేసి బ్యాడ్ న్యూస్ అని చెప్తున్నాను. అతను చనిపోయిన తర్వాత పోలీసులు అండ్ స్పెషల్ టీం ఆ 17 మంది పిల్లల్ని చాలా సేఫ్గా ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఒక సాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ జరిగింది. అసలు రోహిత్ ఆర్య ఎవరు, ఏంటి, ఎందుకు ఇలా చేశారు అనేసి. అప్పుడు నిజం బయట వచ్చింది. రోహిత్ ఆర్య అనే అతను ఫినాన్షియల్గా చాలా కష్టాలు పడ్డాడంట. అండ్ అతను చెప్పినట్టే అతను ఒక టెర్రరిస్ట్ కాదు, గవర్నమెంట్ కింద చాలా ప్రాజెక్ట్స్కి పనిచేసేవాడంట. ఈ ఎడ్యుకేషన్ అండ్ క్లీనింగ్ ఏదైతే ఉంటుందో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ పైన పనిచేసాడు అంట. సింపుల్గా చెప్పాలంటే కాంట్రాక్టర్ అనుకోండి. సో అలాగే అతను చాలా కాంట్రాక్ట్స్ పట్టి చాలా పనిచేశాడంట. కాకపోతే అతనికి ₹1 కూడా దొరకలేదంట గవర్నమెంట్ దగ్గర నుంచి. సో అతని ఉద్దేశం ఏంటంటే ఇలా చేస్తే అతనికి ఒక అటెన్షన్ వస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతారు అండ్ న్యూస్ ఛానల్స్ మొత్తం కవర్ అవుతుంది. సో ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది అతని లైఫ్లో ఏం జరిగింది, అతన్ని ఎవరు మోసం చేశారని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనేసి అతను అనుకున్నాడు. మేబీ అతని ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు, కాకపోతే అతను ఎంచుకున్న దారి తప్పు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే ఎలాంటి ఆడిషన్సే కానీ ఎలాంటి ఈవెంట్సే కానీ మీ పిల్లల్ని పంపించే ముందు ఒకసారి కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. అండ్ మన ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల, మెంటల్ హెల్త్ వల్ల మన మైండ్ ఏవేవో చేయాలనేసి పుష్ చేస్తుంది. కాకపోతే మనపైన మనకి కంట్రోల్ ఉండాలి. అండ్ దీంతో పాటే ముంబై పోలీస్ అండ్ స్పెషల్ టీం ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఈ సిచ్యువేషన్ని చాలా కూల్గా హ్యాండిల్ చేసినందుకు. కాకపోతే నా పర్సనల్ పర్సెప్షన్ ఏంటంటే అతన్ని చంపకుండా ఎలాగైనా అతన్ని పట్టుకొని అతని డిమాండ్స్ ఏముందో
లేదా అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అది పబ్లిక్ ముందు పెట్టుంటే బాగుండేదని నా ఉద్దేశం. అంతేగాని ఇలాంటివన్నీ చేయడానికి ఎంకరేజ్మెంట్ కాదు, జస్ట్ అనిపించింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో నాకు తెలిసి చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేశాను. మీకు ఇంకా సింపుల్గా కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి, ఇంకా సింపుల్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ దాకా మీరు వచ్చారంటే నా కంటెంట్ మీకు నచ్చే ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి ఈ ఇష్యూ పైన. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే సేఫ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.